నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. మీకు ఇంతవరకు వైఎస్ జగన్ రూపాయి మాత్రమే ఇచ్చారు. నేను అధికారంలోకి వస్తే 2, 3, 4 రూపాయలు ఇస్తాను. నన్ను నమ్మండి, అధికారం ఇవ్వండి, సంపద సృష్టించి మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తా. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పిన తీయటి మాటలు ఇవి. బాబు అధికారంలోకి వచ్చారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి 2 నెలలు కావస్తోంది. వివిధ వర్గాల ప్రజలతో నిర్వహిస్తున్న సమావేశాలకు చంద్రబాబు వెళుతున్నారు. చంద్రబాబు నవ్వుతూనే మీకెన్నో హామీలు ఇచ్చాను, తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చాను. ఇప్పుడు ఖజానా చూస్తే ఖాళీగా కనపడుతోంది. జగన్ మొత్తం ఊడ్చేశారు. అయినప్పటికీ ఏదో ఒకటి చేస్తాను. చేనేతలకు ఎన్నో ఇవ్వాలని అనుకున్నా. అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం నా స్వభావం, కానీ ఇవ్వలేకపోతున్నా. రాష్ట్ర ఖజానాని గత ప్రభుత్వం దివాలా తీసింది. ఇది చంద్రబాబు ప్రసంగం తీరు. బాబు ప్రసంగాల తీరు చూస్తుంటే ఇంతకు ఈయన ఏమైనా చేస్తారా లేదా అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. నిజంగా ప్రజలకి ఏదైనా చేయాలనే ఆలోచన మనసులో ఉంటే ప్రతి సందర్భంలోనూ రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని ఎందుకు చెబుతున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒకవైపు ఎంతో చేయాలని ఉందని సానుభూతి మాటలు చెబుతూనే ఇక మరోవైపు ప్రభుత్వం దగ్గర దుడ్డు లేదని అంటున్నారు బాబు. ప్రజలకిచ్చిన హామీల్ని నెరవేర్చలేకపోవడానికి జగనే కారణమనే సంకేతాల్ని పంపడానికి చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థం చేసుకోవాలి. మంచి చేస్తే అది తన గొప్పగా, చెడు జరిగితే జగన్ విధ్వంస పాలనే కారణమన్నట్టుగా చంద్రబాబు చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు మార్కు పాలనకు ఇదే నిదర్శనం. దీన్ని జనం ఎలా తీసుకుంటారనే దానిపై భవిష్యత్ రాజకీయాలు ఆధారపడి ఉంటాయి అంటున్నారు రాజకీయ ప్రముఖులు. చూడాలి మరి ఏం జరగబోతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.